వాగర్ధావిలు సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తై జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఆస్తిక బంధువులందరికీ కూడా నమస్కారాలు. కామారెడ్డి శ్రీ ఎల్లమాంబ దేవి ఆలయం, రేణుకాదేవి ఆలయం ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. దీక్షిత్ అవధాని గారు, బ్రహ్మశ్రీ దీక్షిత్ అవధాని గారు. వారు ఈ మధ్య అద్భుతమైనటువంటి రచనతో ఎల్లమాంబ సుప్రభాతాన్ని వారు రచించారు. ఎంత గొప్పగా రచించారంటే ఒక్కొక్క పదం వింటున్నప్పుడు, మేము ఆ సుప్రభాతాన్ని పాడుతున్నప్పుడు ఆనంద బాష్పాలు వచ్చాయి. అంత అద్భుతంగా అమ్మవారిని వర్ణిస్తూ ఎంతో గొప్పగా గొప్ప గొప్ప రచయితలకు, కవులకు దీటుగా వారు రాసినటువంటి అద్భుత సుప్రభాతం సంస్కృతంలో వారు రచన చేశారు. ఆ సుప్రభాతాన్ని నేను, నా కూతుళ్ళు కలిసి ఆలపించడం జరిగింది. ఆ అద్భుత భాగ్యం మాకు కలిగింది. ఆ రచనకు అనుగుణంగా సుప్రభాతాన్ని ట్యూన్ చేసి రికార్డ్ చేయడం జరిగింది. అది ఆ సుప్రభాతం ఆడియో వీడియో ఈరోజు ఆ అమ్మవారి సాక్షిగా విడుదల చేద్దామని సంకల్పంతో మేము ముందుకు వచ్చాము. దీక్షిత్ అవధాని గారు త్రిపుర ఆధ్యాత్మిక పీఠాన్ని స్థాపించి తనదైన ముద్రతో, తనదైన శైలిలో జ్యోతిష్యాన్ని, తర్వాత అనేక కార్యక్రమాలను ఆలయపరంగా నిర్వహిస్తూ ఎందరికో ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించేలా చేస్తున్నారు దీక్షిత్ అవధాని గారు. వారు రచించినటువంటి ఈ సుప్రభాతం మన త్రిపుర ఆధ్యాత్మిక పీఠం పక్షాన ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. నా పేరు శశిధర శర్మ. నా అమ్మాయిల పేర్లు చిన్మయి, సీతా మహాలక్ష్మి, నా భార్య సుధా. విపంచి నాద నిలయం అనే ఒక సాంస్కృతిక సంస్థతో ఈ భక్తి సంగీతాన్ని నలుదశల వ్యాప్తి చేయడానికి మేమందరం కూడా కృషి చేస్తున్నాం. దాంట్లో భాగంగా మాకు త్రిపుర ఆధ్యాత్మిక పీఠం ద్వారా ఈ సుప్రభాతం రచన, సుప్రభాతం కంపోజింగ్ చేయడం మాకు లభించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం మా దీక్షిత్ అవధాని గారికి. శ్రీ కామారెడ్డి రేణుకా ఎల్లమ్మవారి దివ్య సన్నిధిలో ప్రతిదినం భక్తిభావంతో ఆలపించబడుతున్న శ్రీ రేణుకా ఎల్లమ్మ సుప్రభాతం సుమధుర స్వరంతో, భక్తిభావంతో, సంగీత మాధుర్యంతో ఆలపించి ఆలయాన్ని భక్తి పరవశంగా మార్చుతూ భక్తుల హృదయాల్లో దైవానుభూతిని కలిగిస్తున్న డాక్టర్ విపంచి శశిధర శర్మ గారిని, వారి సంగీత పాండిత్యం, గాన నైపుణ్యం, భక్తిభావం, దేవాలయ గాన సేవలు గౌరవిస్తూ భక్తి సంగీత రత్న అత్యంత ఆనందదాయకమైన భాగ్యంగా భావిస్తున్నాను. వారి మధుర గానంతో మా దేవాలయ ఆరాధనలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందుతూ భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించుతూ భక్తి మార్గంలో అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. రేణుకా ఎల్లమ్మ అమ్మవారి అనంతమైన అనుగ్రహంతో వారి సంగీత సేవలు మరింత విస్తరించి భక్తి సంగీత రంగంలో విశిష్ట స్థానాన్ని పొందాలని మనసారా కోరుకుంటూ ఈ సమావేశం గౌరవపూర్వకంగా సమర్పిస్తున్నాను. ఎంత బాగుందన్నా.